డీటెయిల్స్ ఇవ్వమ్మా. చైర్మన్ అడిగాడు కంప్లీట్ ఎంత వస్తుంది, దేని ఖర్చు పెడుతున్నారు, బ్రేకప్. గేటు లైట్ చేస్తే బోర్డు చేస్తే సెక్యూరిటీ పశువులు గీసులు రాకుండా అదే పెద్ద ఖర్చు కాదు కదా. బోర్డు లైట్లు ఏం పడతారు వచ్చే డబ్బుల్ని తెలుసు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇవి కాకుండా పేషెంట్లు కాకుండా వెహికల్స్ బయట వాళ్ళ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ కాంపౌండ్లో. వాళ్ళకి షెల్టర్లు ఉపయోగిస్తూ ఉన్నారు. పెట్టుకున్నారు. రిజిస్టర్ ఆ డాక్టర్ ఇది ఏమైతే ఉంటాయో తీసేయన్నీ కూడా ఇన్ఛార్జ్ డాక్టర్ ఇచ్చిపోవాలి. మేము వచ్చాము చూడాలనుకున్నాం, తాళాలు లేవన్నారు. అప్పుడు తీసుకున్న తప్పు కదా. సెలవు పెట్టినప్పుడు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. బాధ్యత కలిగినటువంటి డాక్టరు జిలాని అనే అతను ఉదయంతో రావడం, ఒక గంట అట్టా కూర్చొని ఆయన పడక గదిలోకి వెళ్ళి పడుకుంటున్నాడు. డ్యూటీలు చేయకుండా. కరప్షన్ కూడా విపరీతంగా ఉంది. దేనికి పట్టినా కానీ సెలవు పెట్టి రావాలన్నా డబ్బులు ఇవ్వాలి, ఇంకేదైనా పని జరగాలంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేనిది హాస్పిటల్లో పని జరగడం లేదు. నేను కూడా కలెక్టర్కి రిపోర్ట్ చేశా. ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం. ఆయన విలాసాలు, ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు, కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీద ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తామండి.